రాజకీయ ప్రయోజనాల కోసం కాంగ్రెస్ అనవసర ఉద్రిక్తతలు సృష్టిస్తోందని బీజేపీ నాయకులు విమర్శించారు. ప్రజా సమస్యలను పక్కనబెట్టి రాజకీయ నాటకాలు ఆడడం సరికాదని పేర్కొన్నారు. ఢిల్లీలో కాంగ్రెస్ చేపట్టిన నిరసన కార్యక్రమాన్ని వ్యతిరేకిస్తూ భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు బుధవారం నల్గొండలో నిరసన చేపట్టారు. ఢిల్లీలో ప్రధానమంత్రి నివాసానికి కాంగ్రెస్ నేతలు చేపట్టిన మార్చ్ ప్రజాస్వామ్య సాంప్రదాయాలకు విరుద్ధమని బీజేపీ నాయకులు ఆరోపించారు. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా నిరసనలకు పార్టీ పిలుపునిచ్చిన నేపథ్యంలో నల్గొండలో సైతం ఆందోళనలు నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ రాజకీయ ప్రయోజనాల కోసం కాంగ్రెస్ అనవసర ఉద్రిక్తతలు సృష్టిస్తోందని విమర్శించారు. ప్రజా సమస్యలను పక్కనబెట్టి రాజకీయ నాటకాలు ఆడటం సరికాదని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వంపై అసత్య ప్రచారం చేయడాన్ని ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జాతీయ కిసాన్ మోర్చా కార్యవర్గ సభ్యులు గోలి మధుసూదన్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వీరిలి చంద్రశేఖర్, జిల్లా ప్రధాన కార్యదర్శి పోతెపాక లింగస్వామి, జిల్లా ఉపాధ్యక్షులు ఫకీర్ మోహన్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు మిర్యాల వెంకటేశం, కార్పొరేటర్లు దాసరి సాయి, వంగూరు రాకి, అక్కినపల్లి బలరాం, రామగిరి అఖిల్రావు, 1వ పట్టణ కన్వీనర్ పెరిక నరసింహ, మాజీ కౌన్సిలర్ ఊట్కూరు వెంకట్రెడ్డి, బీపంగి జగ్జీవన్, బీజేపీ కార్యాలయ సహకార్యదర్శి మంగళపెల్లి కిషన్, దళిత మోర్చా అధ్యక్షులు బాకీ నరసింహ, పోకల దశరథ, 19వ డివిజన్ బీజేపీ కాంటెస్టెడ్ కార్పొరేటర్ ఆకునూరి సత్యనారాయణ, బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు రావెల కాశమ్మ, మన్ కీ బాత్ కన్వీనర్ నేవార్స్ నీరజ, పట్టణ అధ్యక్షురాలు గుగులోతు తార, కూతురు విజయ, కందుల సీను, కుంభం జ్యోతి వెంకట్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. దాడి చేయడానికి దేశవ్యాప్తంగా ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ఖండించాలి. అదేవిధంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పూర్తిగా కూడా చర్చకు సిద్ధంగా ఉన్నామన్న చెప్పినప్పటికీ కూడా స్వతంత్ర భారతదేశంలో ఎప్పుడు కూడా పార్లమెంట్ సెషన్ జరుగుతుంటే ఒక లీడర్ ఆఫ్ ద అపోజిషన్ తన యొక్క తల్లి అనేక మంది కూడా కాంగ్రెస్ యొక్క కుటుంబ సభ్యులు పార్లమెంట్లో ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఎన్నడూ కూడా జరగని విధంగా ఈరోజు రాహుల్ గాంధీ పూర్తిగా కూడా దిగజారి తన స్థాయిని దిగజారి ఒక రౌడీగా భారత ప్రధానమంత్రి ఇంటి ముందు నిరసన తెలియజేయడాన్ని పూర్తిగా ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ఖండిస్తున్నాం. దేశవ్యాప్తంగా కూడా ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ తమ యొక్క తప్పులను కప్పిపుచ్చుకోవడం కోసం కాక్రోచ్లు ఉన్నటువంటి అనేక మంది దేశద్రోహ కేసులు ఉన్నాయి, అవన్నీ కూడా కప్పిపుచ్చుకోవడం కోసం ఈరోజు ఈ యొక్క నీటి యొక్క విద్యార్థుల యొక్క జీవితాలతో చెలగాడమాడుతూ ఈరోజు లేనటువంటి సమస్యలు సృష్టించి దేశవ్యాప్తంగా తమ యొక్క ఆధిపత్యాన్ని కాపాడే కోసం ప్రయత్నం చేస్తున్న వాటిపై కఠిన చర్యలు తీసుకోవాలి. రాబోయేటటువంటి రోజుల్లో పూర్తిగా కూడా యథార్థాలన్నీ కూడా బయటకు వస్తాయి. కొంతమంది మీడియా మిత్రులు కూడా దీన్ని దుష్ప్రచారం చేస్తున్నారు. పూర్తిగా కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ దేశవ్యాప్తంగా మరి యొక్క రాష్ట్ర పార్టీ బీజేపీ కార్యాలయంపై దాడి చేయటం, దేశవ్యాప్తంగా బీజేపీ నాయకులపైన దాడి చేయటం, పార్లమెంట్ పైన దాడి చేయటం మేమందరూ కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ. భారత పార్లమెంట్లో చర్చించడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ దాన్ని తిరస్కరించినటువంటి మొట్టమొదటి ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ. ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేనటువంటి రాహుల్ గాంధీ విదేశీ తొత్తుల సహకారంతో ఈరోజు భారతదేశంలో గందరగోళాన్ని సృష్టించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఖబర్దార్, భారతీయ జనతా పార్టీ దీన్ని ఎదుర్కొంటుంది. ఒక్కడు కూడా నిన్న జరిగినటువంటి పార్లమెంటు సమావేశాల సందర్భంగా కాక్రోచ్ సంబంధించినటువంటి వాళ్ళు వచ్చినటువంటి దాంట్లో నీటికి సంబంధం లేనటువంటి వాళ్ళు వచ్చారు. నీటికి సంబంధం ఉంది. గతంలో రాసిన వాళ్ళు, ఇప్పుడు రాసిన వాళ్ళు ఎవ్వరికి కూడా బాధ లేదు. అందరూ కూడా ప్రశాంతంగా జరిగినటువంటి విషయంలో ముందుకు పోతూ ఉంటే ఈ దేశంలో అలజడి సృష్టించడానికి కోసం కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తూ ఉంది. అర్బన్ నక్సల్స్ ప్రయత్నం చేస్తూ ఉన్నారు. విదేశీ తత్తులు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. విదేశీ భావజాలు గల వ్యక్తులు ఎవరైనా ఉంటే ఖబర్దార్, భారతీయ జనతా పార్టీ హెచ్చరిస్తూ ఉంది. దేశ ప్రజల దేవాలయమైనటువంటి పార్లమెంట్స్లో చర్చకు రాకుండా సిగ్గుచేటు ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకుడు దిగజారి దేశద్రోహుల సరసన నిరాదశ దీక్ష కూర్చోవడం ఈ దేశ ప్రజల దౌర్భాగ్యమని ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ హెచ్చరిస్తూ ఉంది. 20 లక్షల మంది నీట్ విద్యార్థులకు నష్టం కలగకుండా నరేంద్ర మోడీ గారు దాని మీద సిబిఐ విచారణ కూడా సిద్ధపడి ఆ రోజు ఏదైతే నీట్ ఎగ్జామ్ ఉన్న రోజు నరేంద్ర మోడీ విద్యార్థులకు ఇబ్బంది జరగకుండా ట్రాఫిక్ ఇబ్బంది జరుగుతున్న ఉద్దేశంతో ఎయిర్పోర్ట్లో ఈ దేశ ప్రధాని నీటి విద్యార్థుల కొరకు అర్ధగంట ఎయిర్పోర్ట్లో ఆగిపోయినటువంటి నరేంద్ర మోడీ గారి విషయంలో ఈ దేశం స్పష్టంగా దేశ ప్రజలు మద్దతు ఇస్తూ ఉన్నారు. ఈ దేశంలో అవినీతి లేని, స్కామ్ లేని పరిపాలన నరేంద్ర మోడీ గారు అందిస్తుంటే కాంగ్రెస్ పార్టీ సిగ్గు లేకుండా ప్రతిపక్ష పాత్ర పోషించాల్సిన రాహుల్ గాంధీ ఈ దేశ ద్రోహాల సరసన
అలాగే ఢిల్లీలో కాంగ్రెస్ చేపట్టిన నిరసన కార్యక్రమాన్ని వ్యతిరేకిస్తూ భారతీయ జనతా పార్టీ మహిళా విభాగం ఆధ్వర్యంలో సైతం నల్గొండలో నిరసన చేపట్టారు. ఢిల్లీలో ప్రధానమంత్రి నివాసానికి కాంగ్రెస్ నేతలు చేపట్టిన మార్చ్ ప్రజాస్వామ్య సాంప్రదాయాలకు విరుద్ధమని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో బీజేపీకి మహిళా మోర్చా అధ్యక్షురాలు రావెల కాశమ్మ, మన్ కీ బాత్ కన్వీనర్ నేవార్స్ నీరజ, పట్టణ అధ్యక్షురాలు గుగులోతు తారా, కూతురు విజయ, కుంభం జ్యోతి, వెంకట్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఢిల్లీలో జరుగుతున్నటువంటి బీజేపీ వాళ్ళ యొక్క ధర్నాను మేము అంతా ఖండిస్తున్నాం. మరి కాంగ్రెస్ పార్టీకి ఏ వంక అంటే ఏ లొంక అన్నట్టుగా వాళ్ళకి ఏంటంటే ఏది దొరకడం లేదు. ఇప్పుడు నరేంద్ర మోడీ గారిని తెలుసుకుని ఏదైనా ఉద్దేశంలో చేసుకుని ఏదైనా చేయాలంటే ఏది దొరకటం లేదు. కాబట్టి ఇది ఒక వంకగా సాకుగా తీసుకొని నీట్ పరీక్షను నీటు రాసిన వాళ్ళందరూ నిన్న అసలు మీడియాలో చూపిస్తున్న వాళ్ళలో నీటు రాసిన పిల్లలు ఎవ్వరు కనబడ్డారు. ఎందుకంటే వాళ్ళు అలాగా లేరు, ఒక స్టూడెంట్ తర వ్యక్తుల్లాగా లేరు. ఎందుకంటే ఇది కాంగ్రెస్ పార్టీ వాళ్లకు ఇలాంటి మతతత్వ రాజకీయాలు, మతతత్వ అల్లర్లు చేయడం వాళ్ళకి బాగా ఇది పరిపాటి అయిపోయింది. వాళ్లకు ఇదే సాకుగా తీసుకొని ఇదేదో గొడవలు అల్లర్లు సృష్టించాలని గుర్తిస్తున్నారు. మరి దీన్నే సాకుగా తీసుకొని మరి మన హైదరాబాద్లో కూడా ఇలా గొడవలు సృష్టించడానికి కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం బీజేపీ తరఫున. ఏదో ఒక అల్లజడి సృష్టించాలన్న సాకుతో చేస్తున్న పనులే కానీ నిజంగా అక్కడ నీట్ ఎగ్జామ్ రాసిన విద్యార్థులందరూ ప్రశాంతంగా ఉన్నారు, తృప్తిగా ఉన్నారు. ఆ లేనిపోని అలజడలు వాళ్ళు చేస్తూ ఉంటే వాటికి ప్రధాన ప్రతిపక్ష నాయకుడైన రాహుల్ గాంధీ వాళ్ళతో చేరి ఆయన ధర్నా చేయడము, వాళ్ళకి సపోర్ట్ చేయడం అనేది పద్ధతి కాదు. మన ప్రధాని ఇంకా 2034 సంవత్సరం వరకు మన ప్రధానికి ఎదురులేదని ప్రపంచ దేశాలే నోరెత్తి చెప్తున్నాయి. కానీ అసలు విషయం మర్చిపోయి దేశంలో ఉన్న మన వ్యతిరేకులు, మన వేరే పార్టీ మన ప్రచారాలు చేసుకోవడానికి మన పార్టీ మీద దుమ్మెత్తి పోస్తున్న ఈ విషయాలు చాలా చిన్న విషయాలుగా మేము భావిస్తున్నాం. వచ్చే ఎలక్షన్లలో బీజేపీ గవర్నమెంట్ జెండా ఎగరేసి తీరుతుంది. అన్ని రాష్ట్రాలలో కూడా బీజేపీ గవర్నమెంట్ ఫామ్ అవుతుందని ఖరాఖండిగా మేము నమ్ముతున్నాం.